చెన్నైకి మరో విమానాశ్రయం అవసరమే, కానీ పరందూర్లో మాత్రం వద్దంటోంది తమిళనాడు ప్రభుత్వం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేసింది. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్న సీఎం విజయ్ పంట పొలాలు, చెరువులు, ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీసే ప్రాజెక్టును మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇంతకీ పరందూర్ ప్రాజెక్టు ఎందుకు వివాదాస్పదమైంది? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా గుడ్ బై చెప్పింది. ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి విజయ్. ప్రత్యామ్నాయ ప్రాంతంలో కొత్త విమానాశ్రయానికి స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్రస్తుత చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ సామర్థ్యాన్ని తక్షణం పెంచే చర్యలు చేపడతామని టీవీకే ప్రభుత్వం ప్రకటించింది. పరందూర్ ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా స్థానికులు 1000 రోజులకు పైగా ఉద్యమించారు. ఏకనాపురం సహా పరిసర గ్రామాల రైతులు తమ భూములు, ఇళ్లు, జీవనాధారాన్ని కాపాడాలంటూ నిరసనలు చేపట్టారు. సుమారు 5369 ఎకరాల భూమిని సేకరించాల్సిన ఈ ప్రాజెక్టులో 47.6% సాగు భూమి ఉందని ప్రభుత్వ ప్రణాళికల్లో పేర్కొన్నారు. ఈ భూముల్లో ఏడాదికి 3 పంటలు పండుతాయని అన్నదాతలు చెబుతున్నారు. అంతేకాదు, ప్రాజెక్టు పరిధిలో దాదాపు 25% చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరులు ఉన్నాయని ఆందోళన వ్యక్తమైంది. ఇలాంటి ప్రాంతంలో రన్వేలు, ఇతర నిర్మాణాలు చేపడితే నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి చెన్నై వరదల సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. పరందూర్ ఎయిర్పోర్టును వ్యతిరేకిస్తున్నట్లు గతంలోనే విజయ్ ప్రకటన. పరందూర్ ఉద్యమంలో విజయ్ రాజకీయంగానూ స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. 2025 జనవరిలో కాంచీపురం ప్రాంతంలోని ఆందోళన చేస్తున్న గ్రామస్తులను కలిసిన ఆయన అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే ప్రకృతిని దెబ్బతీసే పరందూర్ ఎయిర్పోర్టును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హామీని విధాన నిర్ణయంగా మార్చారు. వ్యవసాయ భూములు, నీటి వనరులు, ఇళ్లకు సాధ్యమైనంత తక్కువ నష్టం కలిగేలా ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. చెన్నై రెండో విమానాశ్రయం కోసం అన్వేషణ ఇప్పటిది కాదు. దాదాపు 25 ఏళ్లుగా వివిధ ప్రాంతాలను పరిశీలించిన భూసేకరణ వ్యయం, చట్టపరమైన పరిమితులు, స్థానికుల అభ్యంతరాల కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు పరందూర్ ప్రాజెక్టు కూడా రద్దు కావడంతో ప్రభుత్వం మళ్లీ కొత్త స్థలాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. కాగా నూతన విమానాశ్రయానికి స్థలం వెతకడంతో పాటు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో 5వ టెర్మినల్ అభివృద్ధి తక్షణ చర్యలు తీసుకుంటామని సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. విజయ్ ప్రభుత్వం నిర్ణయాన్ని డీఎంకే చీఫ్, మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. తమిళనాడు అభివృద్ధికి కోలుకోలేని ఎదురుదెబ్బగా అభివర్ణించారు. అటు అన్నామలై సైతం పరందూర్ ఎయిర్పోర్టు ప్రాజెక్టు రద్దు నిర్ణయాన్ని ప్రశ్నించారు. అక్కడ ఇప్పటికే సేకరించిన 1700 ఎకరాల భూమి పరిస్థితి ఏంటని నిలదీశారు. విమానాశ్రయానికి కొత్త చోటు అన్వేషించి నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించడానికి 10 ఏళ్లు పైనే పడుతుందన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, అంతర్జాతీయ కనెక్టివిటీ పరంగా చెన్నైకి విమానయాన సామర్థ్యం కీలకం. కానీ కొత్త ఎయిర్పోర్టు కోసం వ్యవసాయ భూములు, నీటి వనరులు, ప్రజల నివాసాలకు ఎంత తక్కువ నష్టం కలిగించగలమన్నదే ఇప్పుడు అసలు సవాల్.